హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ మ్యాజిక్ తెలుగు. ఈ వారంలో రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్, న్యూస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 10. ఫస్ట్ న్యూస్ వచ్చేసి హైదరాబాద్ కమర్షియల్ మార్కెట్లో లీజింగ్ సెగ్మెంట్లో ఒక బిగ్ డీల్ జరిగింది. టేబుల్ స్పేస్ టెక్నాలజీస్ ఈ కంపెనీ ఆఫీసెస్కి అవసరమైన ఆఫీస్ స్పేస్ని డిజైన్ చేసి వాటిని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ 5 lakh స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ని 163 crores-తో 5 years పాటు లీజుకు తీసుకుంది. ఈ ఇయర్లో జరిగిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లీజింగ్గా ఇది చెప్పవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెరికాకు చెందిన ప్రముఖ డీప్ టెక్ ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ కంపెనీ తమ జీసీసీని హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్కి అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీని అందించేందుకు స్టార్ట్ చేసిన ఈ సెంటర్కి ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ని హైర్ చేసుకోబోతుంది. డిజిటల్ టెక్నాలజీ, అప్లికేషన్ డెవలప్మెంట్, డేటా అనాలిటిక్స్, ఏఐ, ఆటోమేషన్ సర్వీసెస్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బొంబాయిలోని ధారావి స్లమ్ డెవలప్మెంట్ ఇన్స్పిరేషన్తో వైజాగ్లోని వేలంపేట స్లమ్ని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ట్రాన్స్ఫర్ మోడల్లో డెవలప్మెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ డెవలపర్ 45 meters హైరేజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి దానికి బదులుగా బిల్డర్స్కి మనీ ఇవ్వకుండా టీడీఆర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బిల్డరు వైజాగ్లో ఇంకెక్కడైనా ఎక్స్ట్రా ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దీనితో వైజాగ్లో ఫ్యూచర్లో బోత్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్లో హైరేజ్ బిల్డింగ్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విశాఖపట్నం విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ కోసం డిపిఆర్ను ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి మూవ్ చేశారు. 2 cities-లో ఫస్ట్ ఫేజ్లో 21,616 crores-తో 84.64 kilometers మెట్రో నెట్వర్క్ని ఏర్పాటు చేస్తారు. వైజాగ్లో ఫస్ట్ ఫేజ్లో 46.23 kilometers స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది, గురుద్వార్ నుండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, తాటి చెట్లపాలెం నుండి చిన్న వాల్తేరు. అదేవిధంగా విజయవాడలో చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో 38.40 kilometers-తో నెహ్రూ బస్ స్టాండ్ నుంచి గన్నవరం వరకు, అలాగే నెహ్రూ బస్ స్టాండ్ పెనమలూరు వరకు మెట్రో రాబోతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ వైజాగ్ వచ్చేసి 11,498 crores-తో, విజయవాడ వచ్చేసి 10,118 మెట్రో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్యాటరీ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో మినరల్స్ ప్రాసెసింగ్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైన రా మెటీరియల్ అయిన లిథియం, నికిల్ మెయిన్ మినరల్ ప్రాసెసింగ్ కోసం యూజ్ చేస్తారు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ వీటిని మెయింటైన్ చేస్తుంది. ఇవేంటి ఈ వారం న్యూస్ అండ్ అప్డేట్స్. మళ్ళీ వచ్చే వారం మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్తో కలుద్దాం. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పై న్యూస్లో ఏ న్యూస్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు కనుక మా రియల్ ఎస్టేట్ న్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, బయింగ్ టిప్స్ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.